కొత్తొక వింత పాతొక రోత అంటారు. అట్లాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కొంతమంది ఉద్యోగాలు పోయినాయి. కోడింగ్ లాంటి వాటితో ఇబ్బంది పడ్డారు. అట్లాగే కొన్ని చోట్ల టెక్నాలాజికల్‌గా మార్పులొచ్చినాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చిన సందర్భంలో అంతకుముందు ఇండస్ట్రీస్‌లో కూలీలే పనిచేసేవాళ్ళు. కూలీలను తీసేసి మిషనరీ వచ్చాక చాలా వరకు అంటే 100 మంది కూలీలు పనిచేసే చోట ఒక 10 మందితో సరిపోతుంది. అట్లాగే ఇదివరకటి రోజుల్లో రోడ్లేసేటప్పుడు కుటుంబాలు వందల కుటుంబాలు వచ్చి పనిచేసాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి 2 కుటుంబాలు ఉంటే చాలు మొత్తం కూడా మిషనరీనే పనిచేస్తుంది. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆల్టర్‌నేటివ్ ప్లాట్‌ఫార్మ్ కింద తయారైంది తప్పించి పూర్తిగా ఉద్యోగాలన్నీ తొలగించగలిగినటువంటి దశలో లేదన్నటువంటి తాజాగా అందుతున్నటువంటి లెక్క. చాట్ జీపీటీ, జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండిటికి కూడా యావరేజ్ డైలీ విజిట్స్ 22% నుంచి 22% పడిపోయినాయట. గత 6 వారాల్లో చూసుకుంటే గూగుల్స్, జెమినీ యూసేజ్ వచ్చేటప్పటికి లార్జ్‌గా తగ్గిపోయింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్న సాధారణ ప్రజలు వాడేటటువంటి మోజైతే తగ్గిందన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు.